ఇప్పుడు ఇది డయాగ్నల్ ఆపరేట్ చేయాలి. ఆయిల్ వాసన వస్తుంది చూసారా? తీసేందుకు కింద చేయనున్నా లేదు చూసుకున్నాం కొత్త కదా అంటే తెలియదు కదా. పొయ్యి మళ్ళీ ఇది 10 నిమిషాలు పెట్టుకోవాలి. వేరే వచ్చింది కిందకి రావాలి. అది లేదు ప్రస్తుతం పెడుతున్నాం. ఇప్పుడు ఏమైనా బ్లాక్ ఆయిల్ ఏమైనా ఉంటాయన్నది మనం చూసుకోవాలి. తీసి కెమెరా ఆయిల్ తీసి కెమెరా చూడండి. దగ్గర ఇటు కెమెరా లెన్స్కి ఇది లెన్స్కి అలా ఓకే. సో ఇది ఒక వాల్ ఈ ప్లేట్ ఇచ్చాడు కదా జాగ్రత్త తీసుకొని ఈ రెండు చదువు తీసుకొని కూర్చుంది ఒక ప్లేట్ మనం ఇవి ఉన్నాయా ఏవైతే ఇవి ఉన్నాయో చిన్న కన్నాలు ఉంటాయి. కన్నాలను మూసుకుంటున్నాయి. దాని దోష పడపడానికి ఇచ్చాడు. సో ఇదంతా ఇది ఈ కింద ఎగ్జాక్ట్లీ వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్స్ని పట్టుకోమండి. బాగా గమనిస్తే వాల్ మరీ పైకి లేచిపోకుండా అటు నుంచి తోసిందనుకోండి మరీ పైకి లేచిపోకుండా పడుతుంది. ఇవి రీడ్ వాల్ రీడ్ వాల్ దాని మీద ఇప్పుడు ఇది వచ్చింది కదా ఈ ప్లేట్ కనెక్టరు ఇది వాల్ రీడ్ వాల్ ఇక్కడ ఈ బొడుగు ఇచ్చాడు కదా ఈ బొడుగు ఈ బొడుగు ఆ రెండు బొడుగు మీద ఉండాలి. ఆ పెట్టి అంటే సో చాలా స్మూత్ హ్యాండిల్ చేయాలి. ఓకే. సో ఇది ఎలా వస్తుంది అది ఏం చేస్తుంది ఇక్కడ చూసారా కన్నాలకి బ్లాక్ బ్లేడ్లో పడుతుంది. బ్లేడ్లో ఇక్కడ మోషన్ ఎప్పుడైతే గాలి ఇలా ఫాస్ట్గా కంప్రెస్ చేసి లేచినప్పుడు ఈ బ్లేడ్ లేపినప్పుడు ఈ కనాలన వీటిలో కలిపి వీటిలోంచి మళ్ళీ వీటిలో కలిపి ఈ డిస్ట్రిబ్యూషన్. సో ఇది వాల్ అసెంబ్లీ తీస్తాను. ఇప్పుడు ఇది ప్లేట్ బాడీ. సో ఈ బాడీ అది 7 8 కాదు
కప్పు ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. ఈ కప్పు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మోస్ట్లీ పిస్టన్స్ ఉండొచ్చు ఇక్కడ, కాబట్టి కొంచెం జాగ్రత్త అంటే చూసుకుంటాం తెలియదు కాబట్టి కొత్తగా పిస్టన్ చేసినప్పుడు చూసుకోవాలి. చెక్ చేసుకోవాలి. రూటింగ్ పాయింట్ ఇక్కడే మనం లేపాలి, లోపల పెట్టుకోవాలి. ఓకే, అది ప్రశ్న. అంత బ్లాక్ ఉందో ఒకదానికి ఫుల్ బ్లాక్ వచ్చింది. ఓకే ఇప్పుడు అది చూపించండి. తిరిగి తింటే ఇది తిరగాలి శ్వాస ప్లేట్ కొంచెం దగ్గర తిని మీరు తిప్పుతాను తెలియట్లేదు, చేతికి అడ్డానికి పడి అది అలా. ఓకే, తిరగట్లేదు, ఫస్ట్ తిరగాలి. అంటే ఈ స్వాష్ ప్లేట్ ఇటువంటి యాంగిల్లో ఉంటుంది. స్వాష్ ప్లేట్ అది పెట్టండి. ఈ స్వాష్ ప్లేట్ ఉందా, ఇది క్రాంక్ షాఫ్ట్. ఇది దీనికి కనెక్ట్ అయి ఉండాలి, కనెక్ట్ అయి లేవని అనుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ నుంచి ఏమైనా బోల్ట్స్ ఉన్నాయంటే ఫ్రంట్ బోల్ట్స్ ఉంటాయి. దీనికి బోల్ట్స్ తీస్తాం కదా, లేదు విటైపోయిన లేదు. సో ఈ అసెంబ్లీ కూడా వచ్చేస్తుంది, లేకుండా వచ్చేస్తుంది. ఇది కూడా లేకపోతే వచ్చేస్తుంది. సో ఇది కూడా లేద్దాం. పైకి ఆయిల్ సీల్ ఉంటుంది, అందుకే నేను స్టోర్ తీసుకున్నాను. అది ఆయిల్ సీల్ ఆయిల్ సీల్ పోతే మనం వేసుకోవాలి. మనం వేసుకోవాలి. జనరల్గా ఆయిల్ సీల్ మాత్రం మనం చేస్తాం. ఆయిల్ సీల్ పోయిందనే చేస్తుంది, గ్యాస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మన బొడవలు వచ్చింది కదా. సో ఓకే, ఇది తీసేది ఫ్రంట్ ప్లేట్. ఫ్రంట్ ప్లేట్ మళ్ళీ సేమ్ ఇందాక కూడా పెట్టకూడదు. వాలా సార్ ట్రైలర్ వాలా ట్రైలర్ వాలా ఏంటి సెక్షన్ వాళ్ళు అదే డిశ్చార్జ్ వాళ్ళ చిన్నదైనా చిన్నదా ఈ సెక్షన్ చిన్న ఇంకో సెక్షన్ ఏముంది కదా డిశ్చార్జ్ వాళ్ళు, ఈ సెక్షన్ వాళ్ళు. సో సెక్షన్ ఎక్కడి నుంచి లాక్కుంటుంది, దీని కనెక్ట్ అయింది. సో హీరాకి వాళ్ళకి వెళ్ళి ఇట్లా వచ్చి ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. సో ఇది చూస్తున్నారా, ఇప్పుడు 1 తీద్దాం. ఇప్పటికీ మనం ఇలా పట్టుకుంటే ఇక్కడ ఇంకేం లేదు, రెండు వచ్చేసి లీడ్ వాళ్ళు ప్రెషర్ తిప్పుతున్నాం. చూస్తుంటే తిరుగుతుందని స్పాట్ ప్యాడ్ తిరగాలి. సో ఇది కానీ మనం ఇలా కొడితే పైకి వచ్చేస్తుంది, లైవ్లో కొడతాం. చెట్టుకోకుండా చిన్న చెట్టుకోకుండా బయట అది నాకు
అంత చూపించాలి. ఇంకా హాఫ్ బాల్ ఇప్పుడు కెమెరా పెట్టి తీస్తాను. ఇదిగోండి, ఇది చూడండి. ఇది అసెంబ్లీ. పట్టుకోండి, జాగ్రత్తగా పక్కన పెట్టండి. చూడండి, బాల్స్ పడిపోకుండా. అలాగే బాల్స్ పడిపోతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది మొత్తం 4 ఇది దీనికి 4 ఇచ్చాడు. 5 పిస్టన్స్. ఇది వచ్చేసారా, ఇది వదిలేసింది, ఈ జంక్షన్ వదిలేసింది అనమాట. ఇది వదలకూడదు, ఇది వదిలేసింది. అందుకని చెప్పేసి మనకి మూమెంట్ రావట్లేదు. ఇది బేరింగ్, మీరు బేరింగ్లు మార్చే ఛాన్స్ అన్నారు కదా, ఇది బేరింగ్లు, నీడిల్ బేరింగ్స్ దొరకవు ఇవి. ఈ బేరింగ్స్ ఉండి దాని వెనక ఒక వాషర్, దీని మీద ఫ్రీ. అలాగే ఈ టైప్ కూడా ఒక బేరింగు, ఒక వాషర్. ఓకే, ఇది పక్కన పెట్టండి. అలాగే ఇది కూడా తీసి పక్కన పెట్టండి. చూడండి, ఒక బేరింగు, ఒక వాషరు, ఇంకో ప్లేట్ ఇచ్చాడు ఈ టైప్ దానికి. ఓకే, ఇప్పుడు ఇది ఇలా తిరగకూడదు. ఇది యాక్చువల్ అసెంబ్లీ కింద తిరగాలి, ఇలాగా అసెంబ్లీ కింద తిరగాలి. అలా కావండి, ఇది ఒక్క తిరిగేస్తాం. సో ఇది ఫెయిల్యూర్. ఓకే, దీని ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటవుతుంది అని అంటే డెఫినెట్గాను ఆయిల్ ల్యాక్ తిరగడం వల్ల ఇదైంది. ఓకే, రైట్, అది తీసేయండి. అది బయటనే ఇక్కడ ఉందండి. సో ఈ షాఫ్ట్ మొత్తం అంతా డిస్మాంటిల్ చేస్తాం. రైట్, ఓకే. సో ఇక్కడ ఆపుతాను వీడియో.